కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ లోని పలు హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తుందని, పెద్ద ఎత్తున సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలను, కనీస సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం రామాపురం డంపింగ్ యార్డ్ ను మున్సిపల్ శాఖ మంత్రి, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మున్సిపల్ అధికారులు తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 85 లక్షల టన్నుల లెగసీని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలతో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులను ఈ ప్రభుత్వానికి వదిలేసి వెళ్లారు అని అన్నారు. టిట్కో విషయంలో గత ప్రభుత్వం మా మీద కోపంతో పేద ప్రజలకి చాలా అన్యాయం చేసింది. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఈ పోర్ట్ఫోలియో ఇచ్చి ఒక మాట చెప్పారు. ప్రతి తల్లి తన బిడ్డలతో, తన భర్తతో ఆనందంగా ఉండేది కట్టున్నారాయణ, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడికి పోయినప్పుడల్లా ఇల్లు చూశా, అక్కడ వాళ్ళకి ఎలా కట్టింది అవన్నీ ముఖ్యమంత్రి గారు వివరించా. సార్, మన దేశంలో ఎలా కడుతున్నారు,
ఇతర రాష్ట్రాలు ఇలాంటి టెక్నాలజీస్ ఉపయోగిస్తున్నారు. అయితే ఒక 100 రూపాయల నుంచి 200 ఎక్కువ అవుద్ది షీర్వాల్ టెక్నాలజీ అని 7 లక్షల ఇళ్ళు 2014-19లో శాంక్షన్ చేసాం. 5 లక్షలకి టెండర్లు పిలిచాం, టెండర్లు ఇచ్చాం, 5 లక్షలు టేకాఫ్ అయినాయి. అయితే గత ప్రభుత్వం వచ్చి 2,61,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది. అయ్యన్నా కంప్లీట్ చేసిందంటే అయ్యి కంప్లీట్ చేయాల, మళ్ళీ ఒకటి మాకే వదిలేసింది. ఈరోజు కంప్లీట్ చేయాలంటే 2,61,000 7,000 కోట్లు కావాలి. ఎందుకనంటే కొందరు పేరుతో లోన్ రైజ్ చేశాడు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. ఎవరికైతే లోన్ రైజ్ చేశారో బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పంపిస్తుంటే ఎన్పీ అయిపోయింది. అందులో గవర్నమెంట్ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఎన్పీ అయిపోయింది అబ్బా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరికైనా ఇల్లు ఇవ్వాలా లోన్ అంటే వాళ్ళు ఇవ్వటంలా, వాళ్ళు లబోదిబో కొట్టుకుంటున్నారు. సార్ మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు ఎవ్రీ మంత్ 3 మంత్స్కి ఒకసారి వస్తుందంటే మొన్న 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మొన్నే 3 డేస్ బ్యాకే వాళ్ళ తరఫున 140. ఎందుకంటే ఇల్లు ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ కట్టడం అంటే దారుణం. కట్టేశాము. ఇప్పుడు యాక్చువల్గా బ్యాంక్స్ వాళ్ళు కూడా ఏదైతే బ్యాలెన్స్ ఇల్లు కట్టాలో దానికి యాక్చువల్ లోన్స్ ఇస్తామన్నారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. రేపు విజయదశమి రోజుకి యాక్చువల్గా 430, 365 ఏదైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేస్తాం. కొందరికి ఏం చేశారంటే ఈ 365, 430 ఇచ్చినోడికి 1 సెంట్ ఇస్తామని సెంట్ ఇచ్చేశారు. ఇక్కడ ఇల్లు ఇలా, ఇక్కడ ఇంకో ఇల్లు కూడా లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఇది క్యాన్సిల్ చేసుకుంటాం. గందరగోళంగా ఉంది. నిన్నే టిట్కో ఎండీ గారితో చాలా డీటెయిల్గా రివ్యూ చేశాను. రివ్యూ చేసి ఒక 15 రోజులు ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ చేయండి. ఎవరు ₹1,00,000 కట్టారు, ఎవరికి ఇల్లు ఇవ్వలేదు, ఎవరి దగ్గర లోన్ రైజ్ చేశారు, ఎవరికి ఇల్లు ఆ డేటా తీశారు. కాబట్టి ఈ నెలాఖరికి రాష్ట్రంలో ఉన్న 163 ప్లేసులు టిట్కో హౌస్ టేకప్ చేసాం. 163 ప్లేసుల్లో టిట్కో హౌస్లు ఏదైతే మీకు అందరికీ ఒక అబద్ధ భావనండి, లేకుంటే డబ్బులు కట్టేసేసారు, 1,00,000 కట్టిన ఉన్నారు, 50,000 కట్టిన ఉన్నారు, మీ పేరుతో లోన్ తీసుకొని ఉన్నారు, ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాము, లేదు మాకు ఇల్లు వద్దు డబ్బులు ఇచ్చేయమంటే వేరే వాళ్ళకి ఇల్లు అలాట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తాం. తల్లి కూడా అంటే యాక్చువల్గా ఏదైతే నామ్స్ పెట్టుకున్నానండి ఆ నామ్స్ ప్రకారం ఇస్తున్నాం. యాక్చువల్గా ఏదైనా అంటే చూస్తాం.